బారాసను గెలిపించాలని భాజపా కుట్ర చేస్తుందని ఈయన బట్టి విక్రమార్క అజారుద్దీన్ని మంత్రి చేయడమే ఏకైక లక్ష్యం అన్నట్టు. ఇప్పుడు ఇంతకు మించిన సమస్య ప్రపంచంలో, భారతదేశంలో, తెలంగాణలో ఇంకొకటి లేదు. అజారుద్దీన్ని మంత్రి చేయవద్దని అడ్డుకుంటుంది. వీళ్ళని వాళ్ళు చేస్తుంటే వాళ్ళు అడ్డుకున్నారట. వీళ్ళకి ఎక్కడ లేని బాధ, దుఃఖము, ఆవేదన వస్తున్నది. ఏదో ఒక రకంగా బారాసను గెలిపించాలని కుట్రలో భాగంగా హైదరాబాద్ బిడ్డ అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోకుండా అడ్డుకోవాలని భాజపా ప్రయత్నిస్తుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో మాట్లాడారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన క్రీడాకారుడు అజారుద్దీన్ మంత్రివర్గంలోకి. దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన అజారుద్దీన్, అసలు దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినది అజారుద్దీన్. ఈ దేశానికి మాయని మచ్చని ఏది క్రికెట్ బెట్టింగ్ అనే వ్యవహారానికి ఆద్యుడు ఎవరయ్యా అంటే అజారుద్దీన్. ఈరోజు ఈ దేశంలో క్రికెట్ని ఇంత దారుణంగా బుకీలను పెట్టుకొని ముందే ఎవరితోటి మనం లాస్ట్ ఓవర్లో ఎన్ని బాల్ వేయాలి, లాస్ట్ ఓవర్లో ఎన్ని సిక్స్లు కొట్టాలి, దీన్ని ఎవడు ఓడిపోతే ఈ స్పాన్సర్లకు లాభం ఉంటుంది, ఎవడు ఓడిపోతే ఇది బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి అని ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని దరిద్రంగా చేపట్టింది ఎవరై అంటే అజారుద్దీన్. 2025 ఏళ్ళ క్రితం ఈయన ఈ బెట్టింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ బెట్టింగ్ వ్యవహారంలో సిబిఐ వాళ్ళు కేసు ఇక్కడ ఉంటాలి. ఈయనది 2020 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణానికి అసలు అప్పటి వరకు భారతదేశ క్రికెట్లో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఒకటి ఉంటుంది అన్న సంగతి ఒక క్రికెటర్కు తెలియదు, ఒక క్రికెట్ ప్రేక్షకుడికి తెలియదు, ఓ సాధారణ ఆటగాడికి ఎవ్వడికి తెలియదు. కానీ అట్లాంటి కుంభకోణానికి ఆద్యుడు ఎవరయ్యా అంటే ఈ అజారుద్దీన్ మహానుభావుడు. సిబిఐ 2000లో సిబిఐ అజారుద్దీన్ పైన జీవితకాల నిషేధాన్ని విధించింది. ఒక్క రోజు కాదు, రెండు కాదు. వీడు అసలు క్రికెట్కు పనికిరాడు, వీడు వెధవ అని సిబిఐ అనేది జీవితకాల నిషేధాన్ని విధించింది. లైఫ్ టైం బ్యాన్. ఏంది 99 టెస్ట్ మ్యాచ్లతో ఇంకొక మ్యాచ్ అయితే అయిపోయేది, 100 మ్యాచ్లు అయితే 100% అయ్యేది. అయినా కూడా ఈయన దుర్మార్గాన్ని గుర్తించి ఇట్లాంటి వాడు ఆటలో ఉంటే ఈ ఆటకే అప్రతిష్ట, ఈ దేశానికి అప్రతిష్ట అని 2012 అజారుద్దీన్ చేసిన అప్పీల్ మేరకు ఆంధ్రప్రదేశ్ జీవితకాల నిషేధాన్ని ఎత్తేసింది. ఎప్పుడు 12 ఏళ్ళు పోరాడుతూనే ఉన్నాడు దానంట. అప్పుడు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉంది అన్నారు. సో దాని మీద ట్రయలు నడిచి 25. ఆ తర్వాత ఏమైంది అని అంటే ఈయన హెచ్సిఏలో ఉన్నాడు. హెచ్సిఏలో కూడా ఏదైనా ఉద్ధరించిండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అంటే హెచ్సిఏలో ఉన్న సందర్భంలో 20 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఈయన మీద ఉన్నది. ఈయనకి ఎంత పిచ్చి అని అంటే ఉప్పల్ స్టేడియానికి స్టాండ్ పేరు ఆయనే పెట్టుకున్నాడు. ఏది అజారుద్దీన్ స్టాండ్ అని తన పేరును తానే స్వయంగా పెట్టుకున్నాడు. తన పేరును తానే స్వయంగా పెట్టుకుంటే ఎస్సీఏ అంబుడ్స్మెన్ ఈశ్వరయ్య ఆ పేరును తొలగించాడు. జస్టిస్ ఈశ్వరయ్య గురించి అందరికి తెలిసిందే. సో ఇట్లాంటి ఏకపక్ష విధానాలు, స్వార్థపూరితమైన లక్షణాలు ఇట్లాంటివన్నీ ఎవరికి ఉన్నాయి అని అంటే ఈయనట దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారుడట. ఇప్పుడు చెప్పండి, ఈయన దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చాడా? హైదరాబాదు రాష్ట్రం నుంచి వచ్చిండని హైదరాబాదు వాళ్ళందరూ బ్రహ్మరథం పడితే 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏం చేసిండు, మొత్తం ఈయన మ్యాచ్ ఫిక్సింగ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి వీడు ఆటకు పనికిరాడని జీవితకాలం నిషేధం విధించారు, లైఫ్ టైం బ్యాన్ విధించారు. సరే అట్లనే పోయింది, అదేదో కోర్టులో చేసుకున్నాడు, వచ్చింది. అదేదో చేసుకున్న తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఉంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కూడా మొత్తం నిధుల దుర్వినియోగం 20 కోట్ల మేర నిధుల దుర్వినియోగం చేశాడు. సరే నిధులకు పోయింది, డబ్బులు తిన్నామంటే డైరెక్ట్ తన పేరును తానే ప్రకటించుకుంటాడు. అంటే ఈయనకు డబ్బు వ్యామోహం ఉన్నది, పేరు వ్యామోహం ఉన్నది, మిగతా వ్యామోహాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అట్లాంటిదే. ఆయన వెంట ఉన్నవాడు ఒక్కడు ఇది మంచోడు అనే ప్రసక్తి ఉండదు. ఈరోజు అజారుద్దీన్కు మీరు కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఎంఐఎం మేము అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు. ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. అందుకని ఈరోజు అజారుద్దీన్ని తప్పించి నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు. ఈయనకు టికెట్ ఇస్తే వీడు అసలు ముస్లిం ప్రతినిధి కాదు, వీడు ముస్లింలు చెప్పుకునే వ్యక్తి కాదు అనేది ఎంఐఎం వాళ్ళకు వాదన.
ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఈయనకు మంత్రి పదవి ఇస్తుంటే వాళ్ళు ఏం చేస్తారో అనేది ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు టికెట్ ఇస్తేనే నేను కాంగ్రెస్కు సపోర్ట్ చేయను, మేము మా అభ్యర్థిని పెడతా ఉన్నారు, ఇప్పుడు ఏకంగా మంత్రిని చేస్తున్నారు. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తాడా లేదా, వాళ్ళ మాటకు వాళ్ళు కట్టుబడి ఉన్నారా లేదా అనేది ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ లేదా ఎంఐఎం వాళ్ళు జూబ్లీహిల్స్లో ప్రచారానికి తిరుగుతున్నప్పుడు ప్రజలు ప్రశ్నించాలి. ఇట్లాంటి వ్యక్తి మనకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడా, మన పేరు ప్రఖ్యాతులను మంట కలిపాడా, దీని గురించి చర్చించకుండా ఆయనట పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే ఆయన ఏమన్నా క్రికెట్ ఏమన్నా స్టేడియం పెట్టాడా, ఒక 100 మంది క్రికెటర్లను తయారు చేశాడా తన తరపున, ఒక 1000 మంది క్రికెటర్లు తయారు కావడానికి ఏమైనా స్పాన్సర్షిప్ ఇచ్చాడా, ఏమిటికైనా ఈ దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అనేక మంది క్రీడాకారులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరికి మీరు మంత్రి పదవులు ఇవ్వట్లేదు కదా, మరి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వాళ్ళకి ఇవ్వాలంటే మీ మంత్రివర్గం సరిపోదు. సో అలాంటి ఆయనకు ఇప్పుడు ఈయన నియోజకవర్గం నీళ్ళలో మునిగిపోతుంది. ఒక రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులను మంట కలిపిన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులను మంట కలిపిండు, హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులను మంట కలిపిండు, భారతదేశం యొక్క క్రికెట్ చరిత్రలో మాయను మచ్చగా మిగిలిపోయినాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఈయనంత ఉత్తముడు, సర్వోత్తముడు, ఈయనంత పురుషోత్తముడు ఇంకెవ్వడు లేడు అన్నట్టు ఈయన వచ్చి ఆయన తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ల రాజకీయం. వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు ఓట్ల కోసము దుర్మార్గుని కూడా రాముని చేసేస్తారు, రాముని దుర్మార్గుని చేసేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. అజారుద్దీన్కు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించడంపై ప్రజలు ఆలోచించాలి. గురువారం ఈయన మాట్లాడిన మాటలు బారాసను గెలిపించాలని నాయకత్వం లేఖ రాయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బారాసను గెలిపించే ప్రయత్నంలోనే భాగంగా భాజపా ఈ లేఖ రాసింది. భాజపా మస్తు లేఖలు రాస్తుంది. ఆ లేఖల గురించి ఏనాడు భాజపా ఏ లేఖ రాసిందనేది కాదు, భాజపా ఏ లేఖ రాయాలని ఈరోజు వరకు పట్టించుకున్నారా? భాజపా ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ లేఖలు రాయాలి, రాజీనామా చేయాలి, బీసీల వాదన చేయాలని మీకు సోయి ఉన్నదా? లేదు. 8 మంది భాజపా ఎంపీలు ఈరోజు రాజీనామా చేస్తే ఖచ్చితంగా మేము బీసీల నినాదం వెలుగుతుంది. మీ దగ్గర ఉన్న ఒక ఎంపీ అనిల్ కుమారు మీరు రాజీనామా చేయండి, మేము రాజీనామా చేస్తాం, బీసీలకు వస్తుంది అన్నారు. మీరు మాట్లాడాల్సిన మాట దేని మీద మాట్లాడాలి? మీరు ఇచ్చిన డిక్లరేషన్, మీరు ఇచ్చిన హామీ, మీరు ఈరోజు ఎత్తుకున్న బీసీ నినాదము ఏ విధంగా అమలు జరగాలి. కానీ వీళ్ళు ఎంఐఎం వాళ్ళు లేదా భాజపా వాళ్ళు లేఖలు రాస్తున్నారు, వారి మీద స్పందించట్లేదు అని కుంటి సాకులు కూని రాగాలు తీయడం మీదనే మీ టైం అంతా. 24 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాని గెలిపించాలనే తాపత్రయంతోనే బారాస ఓట్లన్నీ వేయిస్తే 8 సీట్లు ఆ పార్టీకి వచ్చాయి. వాస్తవానికి బీజేపీ వాళ్ళు బారాసాన్ని గెలిపించాలి నిజంగానే అని అనుకుంటే ఆ రోజు వాళ్ళు వేరే స్ట్రాటజీ చేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి రాకనే పోయేటోడు. రేవంత్ రెడ్డి రావడానికి బీజేపీ వాళ్ళు బారాసాన్ని గెలిపించలేదు, కాంగ్రెస్ను గెలిపించారు. ఆ రోజు బండి సంజయ్ కనుక అక్కడనే ఉండుంటే ఈరోజు మీకు మంత్రి పదవులు వచ్చేటివి కాదు, మీరు గెలిచేటోళ్ళు కాదు. ఆ రోజు సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉన్నది. బీఆర్ఎస్కు ఏకమేకైంది, బీజేపీ కొనసాగింది. బీజేపీ బీఆర్ఎస్ని గెలిపించొద్దు, బీఆర్ఎస్ ఓడిపోవడమే మాకు ఏకైక లక్ష్యము అనుకొని బండి సంజయ్ని తప్పించి రేవంత్ రెడ్డికి ప్రాణం పోశారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రాణం పోసుకున్న తర్వాత మీరందరూ మంత్రి పదవుల్లో ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఈరోజు మీరు వెలగబెడుతున్నారు. ఈ 22 నెలల్లో వెలగబెట్టింది ఏంటంటే రాష్ట్రాన్ని దివాలా తీయించారు. అంతకుమించి చేసింది ఏమీ లేదు. ఏ సెక్టర్లో చూసినా రాష్ట్రం దివాలా తీసినది, మైనస్ వృద్ధిలోకి పోయింది. ఒకప్పుడు భారతదేశంలో తెలంగాణ 9.5 ఏళ్లలో మొదటి స్థానంలో అనేక రంగాల్లో, వ్యవసాయ ఉత్పత్తిలో మొదటి రంగంలో, తలసరి ఆదాయంలో మొదటి రంగంలో, ఇట్లా గురుకులాలను ఏర్పాటులో మొదటి రంగంలో,
డాక్టర్లకు రోగులకు నిష్పత్తిలో మొదటి రంగంలో, ఇట్లాంటి అనేక అంశాల్లో, శాంతి భద్రతల్లో మొదటి రంగంలో, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శాంతి భద్రతలు నిర్వహించడంలో మొదటి రంగంలో, రైతు బంధుని అమలు చేసిన దాంట్లో, కళ్యాణ లక్ష్మిని, మాతా శిశు మరణాలను తగ్గించడంలో, ఇట్లా ఒకటి కాదు 100 చెప్పొచ్చు. ఇట్లా అనేక రికార్డులను ఇది ఎవరు మనం చెప్తున్నది కాదు, కాగ్ రిపోర్ట్ చెప్పినాయి. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్ చెప్పినది. ఆ తర్వాత ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు చెప్పినాయి. ఆత్మహత్యలను తగ్గించడంలో, రైతుల ఆత్మహత్యలను తగ్గించడంలో, స్నేక్ గ్యాంగు, చెడ్డీ గ్యాంగు వాటన్నిటిని మట్టుబెట్టడంలో, రౌడీ షీటర్లను ఎక్కడికక్కడ కట్టడి చేయడంలో, ఇట్లా అనేకమైన విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నారని ఆ రోజు చెప్తే ఈరోజు ఏమైంది? మొత్తము శాంతి భద్రతలు మొత్తము గాలికి వదిలేశారు. ఈరోజు రోడ్ల మీద పోతుంటే మొత్తం గుంజుకొని పోతున్నారు. ఆ రోజు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద వాహనాలు ఇచ్చి ఇట్లా సాయుధ బలగాలను అక్కడ పెట్టారు. సెంటర్లలో. ఈరోజు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఆ రోజు ఫోన్ చేస్తే 2 నిమిషాలలో 5 నిమిషాలలో వాళ్ళు వచ్చారు. ఈరోజు 15 నిమిషాలైనా ఎందుకు రాలేదని అడిగితే, సార్ పెట్రోల్ లేదు, సార్ మేము వేరే పనిలో ఉన్నాము, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉన్నది అని పోలీసులు చెప్తున్నారు. మీరు ఫోన్ చేసి చూడండి, అర్థమవుతుంది. ఫోన్ చేసినాం కాబట్టి చెప్తున్నాం. ఈరోజు అట్లా వచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీకి నిధులు రావట్లేదు. 104 కొడితే వాడు వచ్చే పరిస్థితి లేదు. 108 కొడితే వచ్చే పరిస్థితి లేదు. సో ఏ వ్యవస్థ చూసినా ఆ వ్యవస్థను మొత్తం విధ్వంసం చేశారు, విచ్ఛిన్నం చేశారు. ఇంతకు మించి ఏమీ లేదు. అట్లా చేసి ఇప్పుడు ఇంకా తగుదనమ్మ అంటూ వీళ్ళు మైనార్టీల కట్ట పెద్ద పీటేసారట. జూబ్లీస్ ఉప ఎన్నికలు వచ్చేంత వరకు మైనార్టీలు గుర్తుకు రాలేదా మీకు? ఈ రాష్ట్రంలో మైనార్టీలు ఉన్నారని, ఈ రాష్ట్రంలో మైనార్టీ అభ్యర్థులు ఉన్నారని, వాళ్లకు కొన్ని హక్కులు ఉన్నాయని, వాళ్లకు ప్రాతినిధ్యం అందించాలని. మరి గత గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా మైనార్టీ ఉన్నాడు, రెవెన్యూ మినిస్టర్గా మైనార్టీ ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వంలో ఏ మినిస్టర్గా ఉన్నాడు? 22 నెలలు అయింది. మరి 22 నెలల నుంచి మీకు మైనార్టీలు గుర్తుకు రాలేదా? అంటే ఉప ఎన్నికలు వస్తే షేక్పేటలో జూబ్లీహిల్స్లో 1,10,000 మంది మైనార్టీలు ఉన్నారు. ఇప్పుడు మనకు ఆ మైనార్టీలు ఓట్లు వేయకపోతే మనం నిండా మునుగుతాము, మన అడ్రస్ గల్లంత అవుతుంది. అంటే అప్పుడు మీకు మైనార్టీ అజారుద్దీన్ గుర్తుకొచ్చాడా? మీకు షబ్బీర్ అలీ లేడా? మీకు మైనార్టీ నాయకుడే కదా, మొదటి నుంచి మీతో పాటు ఉన్నాడు కదా, మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? మీకోసం అరవీర పోరాటం చేసిన ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు కదా, ఫిరోజ్ ఖాన్ ఎందుకు గుర్తుకు రాలేదు? ఎంఐఎంకు పక్కలో బెల్లం లెక్క నేను తయారవుతాను, అసలు ఎంఐఎం ఉనికిని తగ్గిస్తాను అని ఆ రోజు బీఆర్ఎస్ తోటి అంటగాగిన ఎంఐఎంకు సరైన వ్యక్తి ఇతనే అని ఒక ప్రచారం జరిగినప్పుడు మరి ఫిరోజ్ ఖాన్ ఎందుకు ఈ రోజు వరకు ఎంటర్టైన్ చేయలేదు? సో మనకు అది కాదు, మనకు పక్కా ఓట్ల రాజకీయం కావాలి, మైనార్టీల సంక్షేమం కాదు, మైనార్టీల ప్రాతినిధ్యం కాదు, మైనార్టీల ఆత్మగౌరవం కాదు. సో ఈ రకంగా ఈరోజు ఎవరు బట్టి విక్రమార్క ఆయనను బారాసను గెలిపించాలని భాజపా కుట్ర చేస్తున్నది అనే మాటలు మాట్లాడుతున్నారు.